దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీవు కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు ప్రభా. ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు నాకు మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 8 నుండి 10 అధ్యాయములు. 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండోవాడు అష్బేలు, మూడోవాడు అహారహు, నాలుగోవాడు నోహా, ఐదోవాడు రాఫా. బెలాకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు. అబీషువ, నయమాను, అహోయాహు, గెరా, షెపూపాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండేది. నయమాను, అహియా, గెరా అనువారు వారిని మనాహతునకు చెరతీసుకుని పోయి, గెరా వారిని అచ్చడికి చెరతీసుకుని పోయెను. వారిని పంపివేసిన తర్వాత షహారాయిము మోయాబు దేశమునందు హూషీము, బైరాను తన భార్యలందు కనిన పిల్లలుగాక, తన భార్య అయిన హోదేషునందు ఏబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, ఎపూజును, షాక్యాను, మిర్యాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హూషీము అను దానియందు అతడు అహీటూబును, ఎల్పాయలును కనెను. ఎల్పాయలు కుమారులు ఏబేరు, మీషాము, షెమేదు. షెమేదు ఓనోను, లోదోను దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షమాయును అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీలను పారదోలిరి. అహ్యోషాషాకు, ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదేరు. మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజ్కీ, హేబెరు. ఇష్మైరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాయలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది. ఏలియానై, జిల్లెతై, ఏలియేలు. అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమ్మీకి కుమారులు. ఇష్పాను, ఏబేరు, ఏలియేలు. అబ్దోను, జిక్రీ, హానాను. హనన్య, ఏలాము, అంతోతియా. ఇపేదయ, పెనుయేలు అనువారు షాషకు కుమారులు. షంషేరై, షెహర్యా, అతల్యా. యహారెష్యా, ఏలియా, జిక్రీ అనువారు ఎరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురం ఉండిరి. గిబియోనుకు తండ్రి అయినవాడు గిబియోనులో కాపురం ఉండెను. ఇతని భార్య పేరు మయకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గేదోరు, అహ్యోజెకెరు అనువారు. మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులో కూడా వారిని ఎదురుగా ఉన్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురం ఉండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు. మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలేకు, తరేయా, ఆహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలేమెతుమను, అజ్మావేతును, జిమీని కనెను. జిమి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు అజేలు కుమారుడు. అజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీకాము, బోకేరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషేకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు. యెహూషు రెండోవాడు. ఎలీపెలేటు మూడోవాడు. ఊలాము కుమారులు విలువిద్యందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. 9వ అధ్యాయం. ఈ ప్రకారము ఇశ్రాయేలీలందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలీల రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకే వారు బాబేలునకు చెరగని పోబడిరి. తమ స్వాస్యములైన పట్టణములలో మునుపు కాపురమున వారెవరనగా ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను. యూదావారిలోను, బెన్యామీనులోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు
బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమ్మి కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతయ్యు. షిలోనీల పెద్దవాడైన ఆషాయాయు వాని పిల్లలను. జెరాహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీల్లో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు. యెరోహాము కుమారుడైన ఇబ్నేయ. మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా. ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్యా. మల్కియా కుమారుడగు పసూర్నకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా. ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహాజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మషై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారీ సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షెమయ. బక్బకరు, హెరెసు, గాలాలు. ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య. యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయ కుమారుడైన ఓబద్యా. నెతోపాతీల గ్రామంలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్య. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున ఉండు రాజు గుమ్మమునద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరాహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కోరాహీలను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరనను, దక్షిణను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములో నుండి 7 దినములకు ఒకసారి వారి వద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములను దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరిచి పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావలను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు, ద్రాక్షారసమును, నూనెయు, ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. ఆ యాజకుల కుమారులో కొందరు సుగంధ వర్గములను, పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరాహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరుల్లో పెద్దలైన గాయకులు రాత్రింబగలు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి. వీరు తమ వంశ పట్టీల చొప్పున లేవీయుల పితరుల్లో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురం ఉండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురం ఉండెను. అతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు. గెదోరు, అహ్యో, జకర్యా, మిక్లోతు తరువాత పుట్టినవాడు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగా ఉన్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబీనాదాబును, ఎష్బాయేలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు. మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయా. ఆహాజు ఎరాను కనెను. ఎరా అలేమేతును అజ్మావేతును, జిమీని కనెను. జిమి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాషాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులు ఉండిరి. వారు అజ్రీకాము, బోకేరు, ఇష్మాయేలు, షెయర్యా,
ఒబద్యా, హానాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. 10వ అధ్యాయము. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిస్తీన్లు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువాను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీకు కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేటకు ఒప్పలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయేవాడు తెలుసుకుని తానును కత్తిని పట్టుకుని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులు చనిపోయిరనియు ఈ లోయలోని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకే ఫిలిస్తీన్లు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి ఉండట చూచి అతని కవచమును దోచుకుని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిస్తీన్ల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీన్లు సౌలునకు చేసినదంతా యాబేష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారు అందరూ లేచి పోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కన్నపిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు తండ్రి. ఆది అంతము నీవే, అల్ఫా ఒమేగా నీవే నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు, సైన్యములకు అధిపతి, రోషము గల దేవ నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టబోదని భాగ్యమైనప్పటికీ ప్రభా మా కొరకు రిక్తునిగా నాయన భూమి మీదకి వచ్చి నాయన నీ రక్తమును ప్రాణమును అర్పించావు ప్రభా. మా సమాధానార్థ శిక్షను, మా పాప పరిహారార్థ బలిగా, మా అపరాధ పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్య నిన్నే స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా నాయన ఈ సాయంకాల సమయంలో నీ రక్తాన్ని ఆశ్రయిస్తాం. అమూల్యమైన నిష్కలంకమైన అయ్యా నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభా. పరిశుద్ధాత్ముడా ఇంకను మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి. ఆత్మానుసారులుగా అయ్యా తండ్రి నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చుకోండి నాయన. నీ రూపులోకి మమ్మల్ని మార్చుకోండి. తెలివి జ్ఞానములకు ఆధారముగా ఆత్మ ఆలోచన అనుగ్రహించే ఆత్మవు నీవే ప్రభువా. అయ్యా తండ్రి నాయన యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మవు నీవే నాయన. నీకే వందనాలు తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, నీకే స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా వాక్యమై ఉన్న దేవా నాయన, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కట్టడలను గైకొనుచు, నీ ఆజ్ఞలను గైకొనుచు ప్రభా. దేవా నాయన నీకే స్తుతి, స్తోత్రం నాయన. నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యము మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రాణమై యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభా. ఈ దినం మీ గడియ మాకు దయచేశారంటే కేవలం నీ కృప ప్రభా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. నీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీకే